ఇది నా జీవితం, మీ అందరితో కలిసి సాగించే ప్రయాణం. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. నేను వెంకటేష్. మీరు చూస్తున్నది నా జీవితం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా పొలంలో మొక్కజొన్న వేశాము. దానికోసం కోర్ కంపెనీకి చెందిన హిట్లర్ అనే వెరైటీని తీసుకోవడం జరిగింది. ఈ విత్తనం గురించి చాలామంది రైతులు మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. అందుకే మేము కూడా ఈసారి ఈ విత్తనాన్ని తీసుకున్నాము. ఈ విత్తనం మొలక శాతం ఎలా ఉంటుంది, మొక్క ఎదుగుదల ఎలా ఉంటుంది, దిగుబడి ఎంత వస్తుంది అనే విషయాన్ని మనం కలిసి ఈ ప్రయాణంలో తెలుసుకుందాం. మొత్తం 2 ఎకరాలు పెట్టడం జరిగింది. 2 ఎకరాలకు 5 ప్యాకెట్లు అంటే 20 కేజీల విత్తనం నాటాము. కానీ సీడర్తో వేయడం వల్ల, పొలంలో రాళ్ళు ఉండడం వల్ల విత్తనం కొంచెం ఎక్కువ పట్టింది. దిక్కి మసాలా వచ్చేసరికి DAP అందుబాటులో లేకపోవడంతో జిరాన్ పవర్ ప్లస్ అనే మసాలా వేశాము. ఒక బ్యాగులో 50 కేజీల మసాలా వచ్చింది. దీని రేట్ వచ్చేసరికి 1100 రూపాయలు పడింది. ఈ మసాలా మీరు ఇంతకుముందు ఎవరైనా వాడినట్లు అయితే ఈ మసాలా ఏ విధంగా పనిచేస్తుందో కామెంట్లో తెలియచేయండి. 2 ఎకరాలకు 4 బ్యాగుల మసాలా వాడాము, అంటే 200 కేజీల మసాలా వాడాము. ఈ హిట్లర్ రకం విత్తనం ఉపయోగించిన రైతు సోదరులు ఎవరైనా ఉంటే మీ అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మొక్కజొన్న సాగు గురించి ప్రతి దశను మీ ముందుకు తీసుకువస్తాను. ఇంకో అరెకరంలో కందులు వేశాము. కంది పంట గురించి కూడా ముందు వచ్చే వీడియోలో మీతో పంచుకుంటాను. కంది మరియు మొక్కజొన్న కలిపి మొత్తం 2.5 ఎకరాలు నాటాము. మిగిలిన 2.5 ఎకరాల పొలంలో ఎకరన్నర బెండకాయ, ఎకరా ఇతర కూరగాయలు వేయాలని అనుకుంటున్నాను. ఏ కూరగాయలు వేస్తే మంచి రేటు ఉంటుందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా జీవితం అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ప్రయాణంలో మీరు అందరూ తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.